వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. బిట్‌కాయిన్ చార్ట్ చూడండి చాలా మెస్సీగా ఉంది. లెట్స్ క్లీన్ ఇట్ అప్. ఓకే. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ ఆల్ టైమ్ హై క్రాస్ చేసింది. ఓకే. కమింగ్ టు మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూడండి. ప్రీవియస్‌గా ఉన్న ఆల్ టైమ్ హైస్ అన్నిటిని క్రాస్ చేసి వీటి అబోవ్ బిట్‌కాయిన్ సస్టైన్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్‌గా ఏ సపోర్ట్స్ గూడా లేవు. మనం సపోర్ట్స్‌ని మార్క్ చేసుకోవడానికి కానీ ఇక్కడ ఒక్క సపోర్టే ఉంది. దీన్ని ఒక్కదాన్నే మనం మార్క్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడెక్కడన్నా సపోర్ట్స్ ఉన్నాయా లేదా? వీటి గురించి ఎలా చెక్ చేయాలి? సపోర్ట్స్ ఎట్లా డ్రా చేసుకోవాలి? ఇలాంటి సినారియోస్‌లో బెస్ట్ సపోర్ట్స్ మనం ఎలా తీసుకోవచ్చు? అనే దాని గురించి డిస్కస్ చేసుకునే ముందు ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కానీ, న్యూస్ కానీ, వాటెవర్ ద ఇన్ఫర్మేషన్ యూ నీడెడ్. ఓకే. నాకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ పోస్ట్ చేయటం లేదు. మీకేదైతే ఇన్ఫర్మేషన్ నిజంగా అవసరం ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ దిస్ ఈస్ చార్ట్ ప్యాటర్న్స్. ఒక మంచి బ్రేకౌట్స్ కానీ, రీటెస్ట్ గానీ, మంచి సపోర్ట్ దగ్గరకొస్తున్న చార్ట్ ప్యాటర్న్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ ఆర్ ఎ ట్రేడర్, దిస్ కంటెంట్ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ టు మేక్ మనీ ఆర్ టు సేవ్ మనీ. పర్టిక్యులర్ సిగ్నల్స్ కావాలి అనంటే యూ కెన్ సీ ప్రీమియంలో మంచి మంచి ప్రాఫిట్స్ తీసుకుంటూ ఉన్నాము. వెరీ సేఫ్ ట్రేడ్స్ చేస్తూ. సో, ఇలా మీకు పర్టిక్యులర్ సిగ్నల్స్ కావాలి అనంటే దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ దట్. ఓకే. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. సో, నేను వీటి గురించి ప్రీవియస్‌గా వీడియోస్‌లో కూడా చెప్పాను. బట్ ఇంకొంచెం క్లారిటీ గురించి చెప్పాలి అనంటే ఇక్కడ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనమున్నాం. ఓకే. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ క్యాండిల్‌కి మిడిల్‌లో ఏదైతే ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఓకే. యూ కెన్ సీ ఈ క్యాండిల్‌కి ఈ మిడిల్‌లో మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇది మంచి సపోర్ట్ కింద యాక్ట్ అయ్యే అవకాశం 90% ఉంటది. ఓకే. సో, దిస్ ఈజ్ వీక్లీ క్యాండిల్ గురించే నేను చెప్తూ ఉన్నాను. అండ్ ఈ టాప్ ఏదైతే ఉందో ఇదొక మంచి సపోర్ట్ అవుతది. బట్ మనం ఇక్కడి వరకు ఎక్స్‌పెక్ట్ చేయటం లేదు కాబట్టి ఈ మిడిల్‌లో మనం సపోర్ట్స్‌ని డ్రా చేసుకోవడం ఎలా? ఓకే. సో, కమింగ్ టు డైలీ టైమ్ ఫ్రేమ్. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడొక మంచి టూల్ గురించి చెప్తున్నాను. ఓకే. సో, ఈ లెఫ్ట్ సైడ్ చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ ఉంది. యాంకర్డ్ వాల్యూమ్ ప్రొఫైల్ గూడా ఉంటది. సో, ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ యూజ్ చేస్తాను. ఓకే. సో, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఓకే. ప్రీవియస్‌గా ఉన్న బాటమ్ ఏదైతే ఉందో ఓకే. ఈ బాటమ్ దగ్గర క్లిక్ చేసి డ్రాగ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా? సో, ఈ లైన్స్ అనేవి ఎక్కడెక్కడ వాల్యూమ్ ఉన్నాయో అవి షో చేస్తూ ఉంటాయి. సో, ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తుంది. ఈ లైన్ అనేది హ్యూజ్ వాల్యూమ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక లైన్ కనిపిస్తుంది. సో, ప్రీవియస్‌గా ఫ్యూ వీడియోస్‌లో దీని గురించి యాంకర్డ్ వాల్యూమ్ ప్రొఫైల్ గురించి చెప్పాను. మేబీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సంబంధించిన వీడియోలో మేబీ చెప్పుంటాను. సో, ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దట్ సో, ఇక్కడ కార్డ్స్‌లో ఆ లింక్ ఇస్తాను. గో అండ్ వాచ్. ఓకే. సో, చిన్న అడ్జస్ట్‌మెంట్స్ కూడా ఉంటాయి. సో, ఇవి ఫిక్స్ అయితే కాదు. మనకు వాల్యూమ్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యే కొద్దీ ఈ లైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. పైకి, కిందకి మూవ్ అవుతూ ఉంటాయి. సో, ఇప్పుడు ఏదైతే నేను రికార్డ్ చేస్తున్నానో, ఇప్పుడు ఏదైతే నేను చూస్తున్నానో ఎగ్జాక్ట్‌గా ఈ టైంలో వాల్యూమ్స్ ఎక్కడున్నాయని మెజర్ చేస్తాయి. మేబీ 1 అవర్ తర్వాత వాల్యూమ్ చేంజ్ అయినప్పుడు ఇవి చేంజ్ అయిపోతాయి. బికాజ్ ఇట్ విల్ మూవ్ అకార్డింగ్ టు మార్కెట్ వాల్యూమ్. ఓకే. బట్ దీనికి అడ్జస్ట్‌మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఈ మిడిల్‌ది మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేసుకున్నది. సో, ఇక్కడ టాప్‌లో ఒక లైన్ ఫార్మ్ అయింది. ఇది కూడా డ్రా చేసుకున్నాం. సో, నెక్స్ట్ ఈ టాప్ ఏదైతే ఉందో ప్రీవియస్ టాప్ ఉంది గదా! ఈ ప్రీవియస్ టాప్ తర్వాత రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకే. సో, ప్రీవియస్ టాప్, టాప్ నుంచి కంప్లీట్‌గా ఇదొక జోన్ కింద. సో, ఈ బాటమ్ దగ్గర నుంచి ఇదొక జోన్ అవుతది. క్యాండిల్స్ ఫార్మ్ చేసుకునేటప్పుడు. ఈ టాప్ దగ్గర నుంచి ఒక జోన్ అయితది. చూడండి ఇక్కడ ఈ లైన్ అనేది ఎగ్జాక్ట్‌గా రెడ్ లైన్ ఇక్కడికొచ్చింది. ప్రీవియస్‌లీ రెడ్ లైన్ ఇక్కడుంది. అండ్ డ్రాగ్ చేసినప్పుడు కూడా రెడ్ లైన్ ఇక్కడుంది. అండ్ ఇక్కడ చూడండి ఈ లైన్ చేంజ్ అయింది. సో, ఇక్కడ మనం ఏదైనా సరే టూల్స్ యూజ్ చేసుకునేటప్పుడు కానీ, ఇండికేటర్స్ యూజ్ చేసేటప్పుడు గానీ, ఏది యూజ్ చేయాలన్నా సరే క్యాండిల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఇక్కడ చూడండి క్యాండిల్స్ దీన్ని రిమూవ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. దీన్ని రిమూవ్ చేస్తున్నాను మీకు క్లారిటీ గురించి. సో, ఇక్కడ చూడండి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో క్యాండిల్స్ దగ్గర లైన్ అనేది మిడిల్‌కుంది. బట్ ఈ బాటమ్‌కి మనం డ్రాగ్ చేసుకుంటే సో, దిస్ విల్ బి పర్ఫెక్ట్. సో, ప్రీవియస్ క్యాండిల్, ఈ క్యాండిల్ బాటమ్‌ను గూడా మార్క్ చేసుకున్నట్లయితది. 3 క్యాండిల్స్‌ని రెస్పెక్ట్ చేస్తుంది. సో, దీన్ని మనం 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో గూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ క్యాండిల్ ఒక్కటే సో, ఇట్లా. ఇప్పుడు చూడండి
4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు ప్రతి క్యాండిల్ తీసుకోండి. ఈ క్యాండిల్ బాటమ్ బాడీని టచ్ అయింది. ఈ క్యాండిల్ టాప్ బాడీని టచ్ అయింది. ఈ క్యాండిల్ బాటమ్ బాడీని టచ్ అయింది. అండ్ విక్స్, హియర్ విక్స్, హియర్ విక్స్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్‌గా డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో మనం డ్రా చేసుకోవచ్చు. ఆ టూల్‌ని యూజ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ క్యాండిల్స్ గురించి గూడా మనకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే. క్యాండిల్స్ వీడియో గూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. గో అండ్ వాచ్. ఓకే. సో దీస్ ఆర్ ద పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ సపోర్ట్స్ అవుతాయి. ఓకే. సేమ్ అలాగే ఇక్కడ చూడండి ఈ లైన్ కూడా ఈ క్యాండిల్స్ టాప్‌కి మూవ్ చేసుకోమని చెప్తాను. ఓకే. 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో గూడా చెక్ చేసుకుందాము. ఓకే. 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో గూడా చెక్ చేసుకుంటే ఈ క్యాండిల్ టాప్ ఏదైతే ఉందో ఈ బాడీకి టచ్ చేస్తే ఇక్కడ విక్ టచ్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ విక్ టచ్ అవుతుంది. ఇది బాడీ టచ్ అవుతుంది. కమింగ్ టు డైలీ టైమ్ ఫ్రేమ్ చూడండి. ఓకే. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇలా డ్రాగ్ చేసుకొని దీన్ని ఇక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఎగ్జాక్ట్‌గా అవుతది. ఇది ఎగ్జాక్ట్‌గా మనం ఈ నంబర్‌తోని మనం ఎప్పుడు జడ్జ్ చేయలేం. ఇక్కడ ఒక జోన్ డ్రా చేసుకోవాలి యాక్చువల్‌గా. మీకు సపోర్ట్స్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చెప్పడానికి నేను జస్ట్ లైన్స్ డ్రా చేశాను. బట్ వి హావ్ టు డ్రా ఎ జోన్ హియర్, ఎ జోన్ హియర్ అండ్ ఎ జోన్ హియర్. సో ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఓకే. ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను చూడండి. 83,350 దగ్గర. నేను ఎగ్జాక్ట్‌గా లైన్ అని చెప్పట్లేదు. ఇదొక జోన్ లాగా కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే. సో ఇది హిడెన్ సపోర్ట్ అవుతుంది. ఓకే. దీని గురించి మీకు నాలెడ్జ్ కావాలి అనంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో ఇది హిడెన్ సపోర్ట్స్‌ని మనం గెస్ చేసుకోవడానికి గానీ, హిడెన్ సపోర్ట్స్‌ని డ్రా చేసుకోవడానికి, ఈ హిడెన్ సపోర్ట్‌ని ఎలా డ్రా చేసుకోవాలి అనేది నేను ఫ్యూచర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది అనంటే, ఈ లైన్ చూడండి. ఈ జోన్‌ని బిట్‌కాయిన్ క్రాస్ చేస్తే అంటే డ్రాప్ అయితే ఎంట్రీ 1 అండ్ ఎంట్రీ 2. సో నేనిది ఎగ్జాక్ట్‌గా ఈ నంబర్స్ దగ్గర ఎంటర్ అవ్వమని చెప్పట్లేదు గానీ, ఆల్మోస్ట్ యూ కెన్ ఎంటర్. సపోజ్ ఇక్కడ 280 ఉంది. సో యూ కెన్ ఎంటర్ ఎట్ 300. సో ఇక్కడ 350 ఉంది. యూ కెన్ ఎంటర్ ఎట్ 400. ఓకే. సో అలాగా దీని వరకు ఎగ్జాక్ట్‌గా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చూడండి క్యాండిల్ క్లోజింగ్స్ ఎట్లా అయినాయో. ప్రీవియస్‌గా మనకి ఇక్కడ వరకు డ్రాప్ అయింది. బట్ క్లోజింగ్ అబోవ్ అయింది. అట్లానే మనకు 4 అవర్ గానీ, డైలీ టైమ్ ఫ్రేమ్ గానీ క్యాండిల్ దీని అబోవ్ క్లోజ్ అవుతూ ఉంటే, ఇది సపోర్ట్ కింద తీసుకొని పంప్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఒకవేళ బాటమ్ క్లోజ్ అవుతూ ఉంటే, తిరిగి మళ్ళీ ఈ జోన్ వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఎంట్రీ 1, ఎంట్రీ 2 అండ్ దిస్ ఈస్ ద వరస్ట్ ఎంట్రీ. నేనిదైతే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు యాస్ ఆఫ్ నౌ. సో ఒకవేళ ఫాల్ అయితే ఈ 2 ఎంట్రీస్‌లో ఎంటర్ అవ్వండి. అలాగే ఎగ్జిట్స్ కూడా. సో ఇక్కడ ఎంటర్ అయితే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది. సో ఈ 2 ఎంట్రీస్ ఫిల్ అయితే దిస్ విల్ బి ద టార్గెట్ 1, దిస్ విల్ బి టార్గెట్ 2. ఓకేనా? కమింగ్ టు ఇథీరియం. సో ఇథీరియం చూడండి ప్రీవియస్ వీడియోలో మనం డ్రా చేసుకున్నాము. ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్‌గా రెస్పెక్ట్ చేసింది ఇక్కడ 3400 దగ్గర అండ్ రిజెక్ట్ అయింది. సో ఈ రెసిస్టెన్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ 3 రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గరే మనకు రిజెక్ట్ అయింది అండ్ ఇట్ ఈస్ ఫాలింగ్. సో ఇప్పుడు సపోర్ట్స్ ఎక్కడ ఉండబోతున్నాయి? ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే సపోర్ట్స్ ఎక్కడ ఉండబోతున్నాయి అనంటే, సో వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుందాం మనం. ఎందుకనంటే బిగ్ క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి అండ్ వీక్లీలో ఇంకా క్లారిటీ ఉంది కాబట్టి. సో దిస్ ఈస్ ద గుడ్ సపోర్ట్ యాస్ ఆఫ్ నౌ. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. చూడండి మంచి క్యాండిల్ డాజీ క్యాండిల్ ఫార్మ్ అవుతూ ఉంది. సో ఒకవేళ డాజీ క్యాండిల్ ఫార్మ్ అయితే తిరిగి మళ్ళీ ఇక్కడి వరకు వెళ్ళి రెసిస్టెన్స్ అయ్యి ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రీవియస్‌లీ ఈ జోన్ ఈ లైన్‌ని చూడండి ఎంత ఎగ్జాక్ట్‌గా రెస్పెక్ట్ చేసిందో. సపోర్ట్ కింద తీసుకుంది. పంప్ అయింది. తిరిగి మళ్ళీ బ్రేక్ అయింది. సో దిస్ విల్ బి ద హ్యూజ్ సపోర్ట్. సో 2900 ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇది మంచి సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. అండ్ తర్వాత ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే వరస్ట్ సినారియో సపోర్ట్ విల్ బి హియర్. ఓకే. జోన్స్ డ్రా చేస్తే మెస్సీగా ఉంటదని నేను జస్ట్ లైన్ డ్రా చేస్తున్నాను. బట్ యూ షుడ్ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ జోన్. ఓకేనా? సో బట్ ఈ జోన్ ఏదైతే ఉందో ఇది ఎక్సలెంట్ సపోర్ట్ కింద యాక్ట్ అవుతది. ఓకేనా? సో తిరిగి మళ్ళీ దీన్ని బ్రేక్ అవ్వాలి. ఇక్కడ సస్టైన్ అవ్వాలి. దీన్ని రెసిస్టెన్స్ ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ఇక్కడ ఎంత హ్యూజ్ క్యాండిల్ ఫార్మ్ అయింది కాబట్టి ఈ 3400 అనేది కీ లెవెల్ అవ్వబోతుంది. ఓకేనా? సో ఇది బ్రేక్ అయినప్పుడే మనకు ఇథీరియంలో మంచి పంప్ కనిపిస్తది. సో అప్పటి వరకు 3400 దగ్గర నుంచి 2900 వరకు ఇథీరియం సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. సో దీని ఫర్దర్ మూవ్‌మెంట్స్ మనం నెక్స్ట్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్ చూడండి ఫాల్ అయ్యింది. ఫాల్ అయ్యి తిరిగి మళ్ళీ పంప్ అవుతూ ఉంది. సో మన కీ లెవెల్ ఏదైతే ఉందో ఈ కీ లెవెల్‌ని బ్రేక్ చేసినట్లే బ్రేక్ చేసి తిరిగి పంప్ అవుతూ ఉంది. ఓకే. సో ఇక్కడ ఈ 2 లైన్స్‌ని రిమూవ్ చేసుకుందాం. సో ఈ క్యాండిల్ బాటమ్ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి ఇది కీ లెవెల్ అవ్వబోతుంది. ఇది బ్రేక్ అవ్విన తర్వాతే మనకు మంచి పంప్ కనిపిస్తది మార్కెట్‌లో. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. సో ఈ 2 లైన్స్ అనేది ఒక జోన్ కింద కన్సిడర్ చేయండి. ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యే అవకాశం
80-90% ఉన్నాయి. సో, రిజెక్ట్ అవ్వడం అంటే ఇక్కడ నుండి తిరిగి ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సో, మేబీ ఇక్కడి వరకు పంప్ అయితే ఆల్ట్ కాయిన్స్‌లో మనం ఆల్రెడీ ఫాల్ చూస్తూ ఉన్నాము. బిట్ కాయిన్‌లో కానీ, ఆల్ట్ కాయిన్స్‌లో గానీ మేబీ ఇక్కడి వరకు పంప్ అయితే ఇంకొంచెం ఫాల్ కనిపిస్తది. ఆఫ్టర్ దట్ ఇది ఇక్కడ నుండి రెసిస్టెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకేనా? సో, ఇది గమనిస్తూ ఉండండి. దిస్ జోన్ అండ్ దిస్ బాటమ్ ఈస్ ద కీ లెవెల్ యాస్ ఆఫ్ నౌ. కమింగ్ టు అదర్స్ డామినెన్స్ చూడండి. అదర్స్ డామినెన్స్ అనేది ఇక్కడ ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. ఈ డబుల్ బాటమ్ ఈస్ వెరీ గుడ్ ప్యాటర్న్. సో, ఎప్పుడైతే డబుల్ బాటమ్ ఫార్మ్ అవుతూ ఉంటదో, లేదు డబుల్ టాప్ ఫార్మ్ అవుతూ ఉంటదో, ఈ టాప్ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ టాప్‌ని బ్రేక్ చేసే అవకాశం గూడా ఉంది. ఓకే. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ బాటమ్‌ని క్రాస్ చేయగూడదు. ఈ బాటమ్ అనేది కీ లెవెల్ అవ్వబోతుంది. సో, ఐ యామ్ రిమూవింగ్ దిస్ వన్. సో, మెస్సీగా ఉండకుండా ఈ బాటమ్ అనేది కీ లెవెల్ అవ్వబోతుంది. నేనేదైతే డ్రాయింగ్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నానో వీడియోలోనే డ్రా చేస్తూ ఉన్నాను. మీకు చార్ట్ అనాలిసిస్ అలవాటవ్వడానికి, చార్ట్స్‌ని అనలైజ్ చేయడానికి వీడియోస్‌లోనే డ్రా చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఎటువంటి చేంజెస్ చేయట్లేదు. ఓకేనా? ఈ బాటమ్ లైన్ ఏదైతే ఉందో ఇది కీ లెవెల్ అవ్వబోతుంది. ఇక్కడ నుండి బ్రేక్ అయితే ఆల్ట్ కాయిన్స్‌లో హ్యూజ్ ఫాల్ కనిపిస్తది. ఓకేనా? సో, కమింగ్ టు వీక్లీ టైమ్ ఫ్రేమ్ చూడండి. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఒక మంచి క్యాండిల్ ఫార్మ్ అయ్యి తిరిగి పంప్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ అబోవ్ సస్టైన్ అయింది. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ హ్యూజ్ ఫాల్ వచ్చింది. కానీ ఆల్ట్ కాయిన్స్‌లో మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే పంప్ అయినాయో, పంప్ అయిన తర్వాత 50% ఫాల్ అయినాయి. 100% తిరిగి మళ్ళీ బాటమ్‌కొచ్చేయలేదు. సో, దిస్ ఈజ్ వెరీ గుడ్ సైన్. సో, ఇంత పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయినా సరే ఆల్ట్ కాయిన్స్‌లో 50-60% ఫాలే కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఒక 2 డేస్ టైమ్ ఉంది. ఈ 2 డేస్‌లో దీని అబోవ్ కానీ ఈ అదర్స్ డామినెన్స్ క్యాండిల్ క్లోజ్ అయితే ఈ ట్రెండ్ లైన్ అబోవ్. సో, దట్ విల్ బి ద మేజర్ సైన్ ఫర్ బుల్ రన్. ఓకే. సో, లేదు అనంటే ఇక్కడ మనకు ఇరిటేషన్ టైమ్ అనుకోవచ్చు. రిటైలర్స్‌ని ఇరిటేట్ చేయడం అనేది క్వైట్ ఆబ్వియస్. సో, ఎప్పుడూ జరిగేదే ఇది. ఎప్పుడైతే ఇరిటేట్ అయ్యి ట్రేడ్స్ నుంచి అవాయిడ్ అవుతారో, ట్రేడ్స్ నుంచి పక్కకెళ్ళిపోతారో దెన్ అప్పుడు రియల్ పంప్ వస్తది. ఓకే. సో, ఎవ్రీథింగ్ యాజ్ ఎక్స్‌పెక్టెడ్ జరగట్లేదు అనంటేనే దేర్ విల్ బి సంథింగ్ గుడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకేనా? సో, ఇదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇరిటేట్ అవ్వగూడదు. సో, మీరెంత కూల్‌గా, కామ్‌గా ఉంటూ మళ్ళీ ట్రేడ్స్ గురించి ట్రై చేస్తూ ఉంటారో, మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉంటారో, మళ్ళీ సపోర్ట్స్‌ని డ్రా చేసుకుంటూ ఉంటారో, ఎంత పేషెన్స్‌గా మీరుంటారో సో, దట్ విల్ రిఫ్లెక్ట్ యూ, దట్ విల్ మేక్ యూ అ పర్ఫెక్ట్ ట్రేడర్. సో, కమింగ్ టు క్రిప్టో న్యూస్. సో, పెద్దగా చెప్పుకోవడానికి న్యూస్ ఏం లేదు. గ్యారీ జెన్స్లర్ ఎస్‌ఈసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, సో, తను రిజైన్ చేసి తనని రిమూవ్ చేసే అవకాశం చాలా ఉంది. సో, అలాంటప్పుడు ప్రీవియస్‌గా ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో రిపిల్‌లో కానీ, ఐఎంఎక్స్‌లో కానీ, ఇంకా కొన్ని కాయిన్స్ ఉన్నాయి. యూఎస్‌డిటీకి సంబంధించి గానీ, ఎస్‌ఈసీ దగ్గర నుంచి ఎవరెవరికైతే నోటీసులెళ్ళినాయో, లేకపోతే ఏ కాయిన్స్ అయితే సప్రెస్ అయిపోయిందో గవర్నమెంట్ డెసిషన్స్ వల్ల, ఆ కాయిన్స్ చూడండి ఎక్సలెంట్‌గా పంప్ అయ్యే అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో, ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Support our channel. TradeWise be in profits. Thank you.